యూట్యూబ్ శ్రోతలకు ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 21వ భాగానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు సాంఖ్యయోగంలో 2వ అధ్యాయం లోపల 54వ శ్లోకము. ఇది చాలా మహాప్రశ్న కిందికి లెక్క తీసుకోవాలి మనం. అర్జునుడు ఇప్పటి వరకు విన్న జ్ఞానం ఏదైతుందో దాన్ని స్థితిని గురించి ప్రశ్నిస్తూ ఉన్నాడు అన్నట్టు. మీరు చెప్పినటువంటి జ్ఞానం ఏదైతుందో ఆ పొందినటువంటి జ్ఞానులు వాళ్ళని ఏమంటారు అనేటువంటి విషయము తెలుసు కొంచెం అర్జునుడికి, అంటే పేర్లు మాత్రం తెలుసు. అయితే ఇక్కడ ఆ పేర్లతో ఉండేటువంటి ఆ మహాపురుషుల యొక్క వ్యవహారం గురించి ప్రశ్న ఇక్కడ. అర్జునవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్లోకం. ఓ కృష్ణ, సమాధి అందున్న స్థితప్రజ్ఞుడు జీవన్ముక్తుని యొక్క లక్షణమేమి, అతడు ఎట్లు మాట్లాడును, ఏ రీతిగా ఉండునో, ఎట్లు సంచరించునో, ఇది చాలా అత్యవసరమని మనం తెలుసుకునేటందుకు కొరకు. మనము చాలా మోసపోతున్నాం అన్నట్టు. మనమే కాదు, పూర్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మోసపోయినారు ఈ విషయం లోపల. సీత రావణుని యొక్క లాంఛనాలను చూసి మోసపోయింది. ఆ తర్వాత ఇట్లా చాలా చరిత్ర లోపలు ఉన్నాయి. హనుమంతుడు చాలా శక్తిమంతుడు కాబట్టి మోసపోలేదు. అమృత సంజీవని తీసుకురావడానికి పోయినప్పుడు మార్గ మధ్యం లోపల కాలినేమి అనేటువంటి వాడు అడ్డగిస్తాడు మారువేషం. రావణుని యొక్క పక్క ఏజెంట్ అడ్డగిస్తాడు. దాన్ని ఎట్లాగో కొంత అతడు కొంచెం వచ్చేసాడు అన్నట్టు వేషం యొక్క చక్కర్లో. వచ్చిన తర్వాత కూడా భగవంతుని యొక్క సహకారం అనేది అక్కడ ఆయన స్నానం చేయడానికి పోయినప్పుడు అక్కడ ఏం జరిగింది. ఇట్లా చాలామంది మోసపోయిన ప్రపంచం లోపల పోతూ ఉన్నారు, పోతారు కూడా. అందుకే ఆ మాటలేవో నాకు చెప్పు. ఏమంటున్నాడు కృష్ణ? సమాధియందున్న స్థితప్రజ్ఞుడు జీవాన్ముక్తుల లక్షణమేమి, అతడు ఎట్లా మాట్లాడును, ఏ రీతిగా సంచరించును, ఎట్లా ఉంటాడనంటే ఈ రోజు లోపల చూడండి ఏం జరుగుతూ ఉన్నాయి. మహాత్ముల పేరిట ఎందరో ఉన్నారన్నట్టు. అది ఎట్లా ఉంటారో, అగ్ని లోపల నుంచే పొగ వచ్చి అగ్నిని ఎట్లా చుట్టేస్తుందో అట్లాగే మహాత్ముల ముసుగు లోపలనే మోసగాళ్ళు కూడా ఉన్నారన్నట్టు. అందరనే కాదు, అందరూ కొందరు ఉంటారు. అయితే ఆ సంఖ్య ఈ రోజుల్లో పెరిగిపోతూ ఉన్నది. అయితే మధ్యయుగం నుండి మరి ఎక్కువగా చాలామంది ఆధ్యాత్మిక ముసుగులు ప్రతి మతం లోపల మోసగాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది అన్నట్టు. వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక ముసుగు లోపలనే ఉంటారు మొత్తం మీద. ఇందుకు మోసపోతున్న భక్తులు కూడా కొంచెం కారణమే అన్నట్టు. మోసపోయేవాడు ఉంటేనే మోసగించేవాళ్ళు ఉంటారు కదా. మోసగించేవాడిని అనాలన్నా మోసపోయేవాళ్ళని అనాలనే మాటకు వచ్చేస్తే కొంచెం భక్తులు కూడా ఆలోచించాలి. ఈ రోజుల లోపల కేవలము గుడ్డి భక్తి, అంధవిశ్వాసం ఎక్కువైపోయింది తప్ప వాస్తవం తెలుసుకునేందుకు వరకు ఎవ్వరూ సిద్ధం లేరు. పెద్ద పెద్ద గొప్ప చదువుకున్నవాళ్ళు, వాళ్ళు జడ్జిలుగా ఉంటేమి, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటేమి, పెద్ద పెద్ద ఐఐటీలు ఉంటేమి, ఇప్పటికీ కూడా జ్ఞానులను బేరీ చేయడం లోపల అత్యధిక శాతం బురిడి కొడుతున్నారు అన్నట్టు. అందుకొరకే మనకు అటువంటి దాని లోపల నుండి బయటికి లాగేటందుకొరకే మనకి ప్రశ్న ఇస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికం ఏమిటో అస్సలు తెలియకపోవడము, కేవలం వేషభూషాదులు, మఠ పీఠ ఆశ్రమాలు
ఆకర్షితులైన అమాయక ప్రజల తాకిడి రాకపోకడలు. ఏంటిది? ఎక్కడనన్నా చాలామంది ఒక స్థానంకు పోతున్నారు, వస్తున్నారు, అతను చాలా నమ్ముతున్నారు అని అంటే ఎందుకు అనేటువంటి ప్రశ్న చేసుకోకుండా మనము కూడా నమ్మడమే, గొర్రెల మాదిరిగా పోవడమే జరుగుతూ ఉంది. కాబట్టి కొన్ని జాగాల్లో అయితే మంత్రతంత్రాలు అంటారు, ప్రయోగాలు చేసేది వాళ్ళే, ఉపసంహారాలు చేసేది వాళ్ళే, ఇవి కూడా నడిచినాయి కొన్ని. మొత్తం భక్తుల విషయం ఎట్లుందంటే గంపెడు కోరికలతోని దేవాలయాలకు పోయినా గంపెడు కోరికలే, తర్వాత ఆశ్రమాలకు పోయినా గంపెడు కోరికలే, పుష్కరాలకు కుంభమేళాలకు పోయినా గంపెడు కోరికలే. ఈ కోరికలు అనేటువంటి అడ్డు అదుపు లేకుండా, తల తోక లేకుండా కోరికలు మనకు ఉండడంకు ఆ కోరికల్లో వచ్చినటువంటి వాళ్ళు మాకు అది కాదు, సరే ఇది అవుతుంది పో, ఇది అయింది చెప్తూ ఉంటారు అన్నట్టు. అట్లా చెప్పడం ఏదైతుందో వాళ్ళు చెప్పిన దాంట్లో సహజంగానే మనిషి ఎవరికి అడగకున్నా కొన్ని అవుతాయి, ఎవరు అవుతుందని చెప్పినా కొన్ని కావు, ఎవరు కాదనుకునేవన్నీ అవుతాయి. అది జీవితం, ప్రారంధం, పురుష ప్రయత్నానికి సంబంధం ఉంటుంది. ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఇట్లా పోతూ ఉన్నారు అన్నట్టు. ఇట్లా మందలుగా మంది రావడము ఈ రోజుల్లో, ఈ నేపథ్యంలోనే అసంఖ్యాక ప్రజలు మోసపోతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అర్జునుని ప్రశ్నలు చాలా ప్రాధాన్యత కలిగిగా ఉన్నాయన్నట్టు. ఈ 3 ప్రశ్నలు ఏవైతున్నాయి కదా. ఇప్పుడు విషయానికి వద్దాం. సమాధి స్థితి యందున్న వాడు స్థితప్రజ్ఞుడు. సమాధి ఉండేటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఆత్మ అనుభవంతో ఎవరు సమాధిస్తుడు అనేటువంటి విషయానికి వచ్చేస్తే మనం కొంచెం తెలుసుకోవాలి. ఎవరైతే గురుముఖంగా ఆత్మజ్ఞానాన్ని పొంది అందులోపల స్థిరమై ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్లకు మనసు లోపల ఉప్పెనల ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నటువంటి సమస్త సంకల్పాలకు సంపూర్ణ రీతి లోపల సమాధానం పొంది దేని నుంచి కూడా స్థిత అంటే ఇంకా కదిలే అవకాశం లేదన్నట్టు. అక్కడ మొత్తం మీద ఏ ఆత్మజ్ఞానం తాను పొందిండో అది అటువంటిది అన్నట్టు. ఎట్లా అంటే సూర్యోదయం అయిందంటే ఏ లైటుకు ఏం అస్తిత్వం లేదు, అన్నీ ఉన్నా ఉన్నట్టే, లేకపోయినా లేనట్టే. పట్టబగల లోపల స్ట్రీట్ లైట్లకు ఇవన్నిటికి ఏమిటికి ఎట్లా విలువ లేదో ఆత్మజ్ఞాన తత్పరుడైనటువంటి వ్యక్తి దగ్గర కూడా ఈ సంకల్పాలు ఏవైతున్నాయో వాటికి ఏమీ స్థానం లేదు. చాలా ఉంటాయి సంకల్పాలు, కానీ ఆత్మజ్ఞాన ప్రకాశం ముందు ఈ సంకల్పాలన్నీ వాటికి చలింపజేయాలో మనిషిని. ఆత్మజ్ఞాన స్థిరత్వం ఉన్నటువంటి వానికి ఎన్ని సంకల్పాలు వచ్చినా వాటిని ఏమీ చేయజాలవు అన్నట్టు మొత్తం మీద. అందుకే ఆ అట్టి జ్ఞానం యొక్క ప్రభావం నుంచి సమస్త సంకల్పాలకు సంపూర్ణ రీతిలో సమాధానం పొందిన వారెవరైతున్నారో వాళ్ళ పేరే సమాధిస్థుడు అని అర్థం. అతడే స్థితప్రజ్ఞుడు, అతడే జీవన్ముక్తుడు. ఇక్కడ పదాల యొక్క వ్యత్యాసం ఉన్నప్పటికైనా కానీ ఒకదానికొకటి పర్యాయ పదాలుగానే ఉంటాయి మొత్తం మీద. ఎట్లా అంటే సమాధిస్థుడు కానివాడు స్థితప్రజ్ఞుడు కాలేడు, స్థితప్రజ్ఞుడు కానివాడు జీవన్ముక్తుడు కాలేడు. ఏ ఒక్కడైనా జీవన్ముక్తుడు ఎక్కడైనా మనం ఉన్నాడు అనుకోండి, మొత్తం మీద అతని లోపల స్థితప్రజ్ఞత్వం ఉంటుంది, సమాధి స్థితి కూడా అతని లోపల ఉంటుంది అన్నట్టు. ఎవరు సమాధి స్థితుడై ఉన్నాడో అతని లోపల స్థితప్రజ్ఞ ఉంటుంది, జీవన్ముక్త స్థితి ఉంటుంది. ఇట్లా ఒకదాని లోపల ఒకటి ఇమిడి ఉంటాయి అన్నట్టు. ఈ 3 పర్యాయ పదాలే. ఈ 3 మనోలయానికి సంబంధించినటువంటి స్థితులే, ఉన్నత స్థితులు. ఇట్టి వారి లక్షణాలు ఎలాగుంటాయి, అతడి మాటలు ఎలాగుంటాయి,
అతడు ఏ రీతి అతడు ఉండే రీతి ఏమిటి, అతడి సంచారం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ప్రశ్న అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే ఈ విషయాలు మనం తెలుసుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రశ్నకే దాదాపు 18 శ్లోకాల లోపల సమాధానం ఉన్నది. ఎట్లా ఉంది సమాధానం అంటే వింటూ పోతే ప్రతి శ్లోకం లోపలనే ప్రతి శ్లోకంలో 18 శ్లోకాలు ఏవైతే ఉన్నాయి కదా, స్థితిని వర్ణించటందు కొరకు పరిస్థితులను వివరిస్తూ పదజాలం మారుస్తూ రమ్యంగా ఈ బోధ అనేటువంటిది కొనసాగుతుంది అన్నట్టు. దీనికి సమాధానంగా ఏమంటున్నాడంటే భగవాను వాచ 55వ శ్లోకం, ప్రజహాతి యదాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనాత్తుష్ట స్థితప్రజ్ఞస్తదోచ్యతే. చూడండి, అర్జున, ఎప్పుడు మనుజుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నిటినీ సంపూర్ణంగా వదిలివేయును మరియు ఆత్మయందే ఆత్మచే నిరంతరము సంతుష్టిని పొందుచుండునో అప్పుడు అతడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. దీనికి కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమైతే మనకు, కోరికలన్నీ సంపూర్ణంగా వదిలివేయడం సాధ్యమేనా? సంపూర్ణంగా కోరికలు వదిలేసిన తర్వాత ఇంకా జీవితం ఏంటిది? కోరికల సమాహారమే జీవితం కదా. చదవడం ఒక కోరిక, భార్యను చేసుకోవడం ఒక కోరిక, సంతాన్ని కనడం ఒక కోరిక, తర్వాత ధనాన్ని సంపాదించడం ఒక కోరిక, ఆస్తిపాస్తులను సంపాదించడం ఒక కోరిక. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కదా. ఇవి లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? స్వయంగా కృష్ణుడే ఒక కోరిక. ఏం కోరిక అంటే సన్మార్గులైనటువంటి పాండవులను దుర్మార్గులైన దుర్యోధనాదులు ఇబ్బంది పెడతా ఉన్నారు, వీళ్ళకి నేను ఎట్లా విముక్తి కలిగించాలి, వాళ్ళ దుర్మార్గం లోపల నుంచి నేను ఎట్లా వీళ్ళని కాపాడాలి అనేది ఒక కోరికనే కదా అని అనవచ్చు. ఇటువంటి దేవతల ఈ చెప్పినటువంటి విషయాలు ఏవైతున్నాయి కదా, మన కోరికలు త్యజించినట్ల ఎట్లా మనం అనుకోవాలి అనే మాటకు వస్తే, స్థితప్రజ్ఞుడు అని అన్నాడు కదా. నేను దేహమును అన్నప్పుడు కోరికలతోనే దేహం ఉన్నది, కోరికలు లేకపోతే దేహం ఉండదు అనుకుంటున్నాం అన్నట్టు. కానీ దేహము ఉండడానికి కారణము నీ ఆత్మ. ఆత్మ ఉంటే దేహం ఉన్నది, మనసు ఉన్నది, ఇంద్రియాలు ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి అన్నట్టు. ఆత్మే లేకపోతే నీ దేహానికి అస్తిత్వమే లేదు. ఒక పాయింట్. అయితే నేను నాలో నేనంటున్నటువంటి స్ఫురణ పరమాత్మ యొక్క చైతన్యం. ఆ పరమాత్మయే దేహాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటి వాడు. ఆత్మ అనేటువంటిది లేకపోతే దేహం లేనే లేదు. కాబట్టి ఏది ఉంటే నేనున్నానో, ఏది లేకపోతే నేను లేను, ఏది ఉంటే నేనున్నానో అదే నేను కదా. ఇట్లా ఆలోచన చేస్తే నాలో నేనంటున్నది ఆ పరమాత్మ చైతన్య రూపమైనటువంటి ఆత్మే అనేటువంటి భావన ఎప్పుడైతే వస్తుందో అది ఉంటేనే దేహం ఉన్నది, లేకపోతే లేదు. ఆ లెవెల్లో ఉన్నప్పుడు జరిగేది ఏంటిదంటే, ఈ కోరికలు అనేటువంటి ఎప్పుడు వస్తున్నాయి మనిషికి? శరీర ధర్మం కాబట్టి వస్తాయి. కానీ కాకవికలం కావడం అయినప్పుడు ఒక రకంగా, నెరవేరినప్పుడు ఒక రకంగా, నెరవేరినప్పుడు ఒక రకంగా ఎప్పుడైపోతుంటుంది అంటే, దేహమే నేను, మనసు ఇది ఏదైతే ఉన్నదో ఇది మాత్రం నేను అనుకున్నప్పుడు మరి కోరికలు లేకపోతే ఎట్లా అనే భావన వస్తున్నట్టు. అయితే ఇక్కడ జ్ఞానం వచ్చిన తర్వాత
కొన్ని విషయాలు మనకు తెలిసి వస్తాయి. ఏం తెలిసి వస్తాయంటే, ఈ చావు పుట్టుకలు మన చేతి లోపల లేవు. పుడతామని అప్లికేషన్ ఇవ్వలేదు. వ్యవహారికంగా మాట్లాడదాం, పుడతానని అప్లికేషన్ పెట్టలేదు. ఇక్కడనే ఉంటా అని బాగా అనుకున్నా కానీ ఉండడానికి వీల్లేదు. అంటే ఈ దేహము రావడానికి, ఈ దేహము పోవడానికి దేహాతీతమైనటువంటి ఒక మహాశక్తి కారణం ఉన్నది. అదే పరమాత్మ శక్తి. ఆ శక్తి సర్వవ్యాపకము, సర్వశక్తి సమన్వితము, సర్వజ్ఞత్వము దేహము నుంచి ప్రకటితమవుతా ఉంది. దేహము నుంచి ప్రకటితమైనందుకు ఆత్మ అంటున్నాము. విరాట్ విశ్వమంతటా, విశ్వం యొక్క ఉనికే తానై ఉన్నది కాబట్టి దానికి మనం శక్తి అంటున్నాం అన్నట్టు. ఇది సర్వవ్యాపకము, సర్వజ్ఞత్వము, సర్వశక్తి సమన్వితము అన్నప్పుడు ఆ దానికి అదే మన ఆత్మ అయినప్పుడు మనకెందుకు చింత? ఇంకా ఈ ఆత్మ ఉన్నదో అవి అన్నీ అక్కడి నుంచే వస్తూ ఉన్నాయి. ఇక వ్యవహార ప్రపంచం లోపలికి వచ్చేస్తే ఎంత మనం ప్రయత్నించినా అనుకున్నట్టు ఏది జరగదు. ఏది ప్రయత్నించకున్నప్పటికైనా కానీ కొన్ని సందర్భాల లోపల మనం ఊహించనటువంటి ప్రయోజనాలు మనకు జరుగుతాయి. ఎంత ప్రయత్నించినా మన ప్రయత్నానికి అనుగుణంగా జీవితం ఉండడానికి వీల్లేదు. జన్మ పుట్టడం మన చేతిలో లేదు, చావడం మన చేతిలో లేదు. ఈ రెండు మన చేతిలో లేనప్పుడు ఈ చావు పుట్టకల మధ్యలో ఏదైతే ఉందో అది కూడా మన చేతి లోపల లేదు. నడుస్తూ ఉన్నది, సృష్టి క్రమం నడుస్తూ ఉంది. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. ఇక పూర్వజన్మ పునర్జన్మ నమ్మేటువంటి వాళ్ళం మనం. జ్ఞాన ప్రకాశం జర పక్కకు పెట్టేద్దాం. పూర్వజన్మ పునర్జన్మ నమ్మేటువంటి వాళ్ళం మనం. పూర్వజన్మ పునర్జన్మ నమ్మేటువంటి వాళ్ళం అయినప్పుడు ఈ జన్మ లోపల ఏ స్థితి లోపల మనం ఉన్నామో ఈ స్థితి లోపల మనం ఉండడానికి కారణం రెండు. ఒకటి ఈ జన్మ లోపల చేసే పురుష ప్రయత్నము, ఇక గత జన్మ లోపల చేసుకున్న దాని ప్రారాబ్ధం. ప్రారాబ్ధం చాలా గట్టిగా ఉన్నప్పుడు పురుష ప్రయత్నం కొంచెం మందగించినా కానీ అనుకోని అన్నీ నెరవేరుతాయి. ప్రారాబ్ధం లోపల లేనటువంటిది ఏదైతే ఉంటుందో పురుష ప్రయత్నం ఎంత చేసినా అది కావడానికి అవకాశం లేదు. కొన్ని మనం అనుకోనటువంటివి జరుగుతాయి, కొన్ని మనం ఎంత అనుకున్నా జరగాయి అన్నట్టు. కొన్ని ప్రయోజనాలు అనుకోకుండా జరుగుతాయి, కొన్ని ప్రయోజనాలు ఎంత ప్రయత్నించినా జరగాయి. ఇదంతా ఏంటిది? ప్రతి మనిషి జీవితం లోపల సంఘర్షణ. అంటే మన ఆలోచనకు అతీతంగా ఒక శక్తి పనిచేస్తూ ఉన్నది. ఆ శక్తి ఆత్మశక్తి. ఆత్మయే నేను. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత ఈ సమస్త కోరికలు ఏవైతే ఉన్నాయో కదా, కర్తృత్వ భావన ఖతమైపోతుంది. కర్తృత్వము భోక్తృత్వము అంటే నేను కర్తను అనేటువంటి భావన ఎప్పుడు సమాప్తమైపోతుందో నేను భోక్తను అనేటువంటి భావన కూడా దాంతోనే అంతర్ధానం అయిపోతుంది అన్నట్టు. కర్తృత్వ భోక్తృత్వాలే కోరికలకు కారణం అన్నట్టు. ఇక నేను దేహం అనుకునే స్టేజ్ నుంచి నాది దేహం అనుకున్నప్పుడు నీవెవరు అనే మాట వచ్చినప్పుడు అయం ఆత్మ బ్రహ్మ, నా ఆత్మనే ఆ బ్రహ్మ చైతన్యం. కాబట్టి ఇంకా నేను దేహం అనుకున్నప్పుడు నీకు జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోషాలు ఈ అవలక్షణాలు అనుభవించవలసి వస్తుంది నువ్వు. అయితే బాగా ఆలోచించిన తర్వాత దేహము నాది, నేను ఆత్మను, ఆత్మ మరేదో కాదు పరమాత్మని యొక్క ప్రకటన. దేహం నుంచి పరమాత్మ చైతన్యం ప్రకటన అయితే దానికి ఆత్మ అంటున్నారు. దాని లక్షణం ఏంటిది? నిత్య మంగళ సత్ చిత్ ఆనందం స్వరూపం అన్నట్టు. నేను ఆత్మను అనుకున్నప్పుడు ఆ సల్లక్షణాలు నేను ఆవహిస్తాయి, నేను దేహం అనుకున్నప్పుడు ఈ అవలక్షణాలు నేను ఆవహిస్తాయి అన్నట్టు. ఎప్పుడైతే జ్ఞానం లోపల ఇంకా అయమాత్మ బ్రహ్మ భావన వచ్చిందో ఈ జన్మ, ఈ వ్యవహారము, ఈ అనుక్షణం యొక్క పరిస్థితులు ఏవి కూడా జరగవలసిన రీతి లోపలనే
జరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక సృష్టి క్రమము, ఇది ఇట్లాగే ఉంటుంది అనే భావన దృఢమైపోతుంది. ఈ ఆత్మజ్ఞానం లోపల స్థిరమై ఉన్నప్పుడు ఇంకా నీవు సంపూర్ణంగా వదిలివేయనంటే జరగవలసినవి జరిగిపోతాయి. చేయవలసిన ప్రయత్నం నేను చేస్తూ ఉంటా. జ్ఞానం వచ్చిన తర్వాత ప్రయత్నంలో కూడా లోపం ఉండదు అన్నట్టు. చేయవలసిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన రాలేదా? చేయవలసిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి ఫలితం వచ్చినా రాకపోయినా అర్థం ఏంటిదంటే, అనుకున్నది జరిగితే పొంగడము లేదు, అనుకున్నది జరగకపోతే కృంగడము లేదు. అంటే జరిగేది ఏదో జరుగుతూ ఉంటుంది అనేటువంటి ఒక తటస్థ భావన ఏదైతే ఉంటుందో ఆ మనిషి లోపలికి వస్తుంది అన్నట్టు. ఎందుకు వస్తుంది ఇది అని అంటే, ఆత్మయందే ఆత్మచే చెప్తాము కదా. మనసు దేహంతో తాదాత్మ్యమైనప్పుడు జన్మ మృత్యు జర వ్యాధి దుఃఖ దోష ఇవన్నీ ఆవహిస్తాయి అన్నట్టు. మనసు ఎప్పుడు మూల చైతన్యముతోని సమరసమవుతుందో ఆ జ్ఞానం యొక్క అట్టి జ్ఞానం యొక్క ప్రకాశము ఎప్పుడు మనసుకు అందుతుందో, అందినప్పుడు మనసు యొక్క తాదాత్మ్యత ఆత్మ నుంచి ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆత్మయందే ఆత్మచే పొందేటువంటి సంతృప్తి అయితే నిరంతరం ఉంటుంది. నిరంతరం అంటే ఇంకా దానికి ఒకసారి విషయ సుఖం ఎట్లుంటుందంటే ఇప్పుడు వస్తుంది. తర్వాత ఏ సుఖమును ఏది కలగడం వల్ల మనకు సుఖం వచ్చింది అనుకుంటా ఉన్నామో అదే మళ్ళీ దుఃఖానికి కారణం కావచ్చు. విషయ ప్రపంచం ఇట్లాగే ఉంటుంది అన్నట్టు. ధారాపుత్ర క్షేత్ర కళత్ర ధన కనక వస్తు వాహనాల లోపలనే మనసు రమిస్తూ ఉంటుంది. బాహ్య విషయాలు ఇవన్నీ. అయితే ఇవన్నిటి ద్వారా నాకు సుఖమే సుఖం అనుకునేటువంటి భ్రమ ఏదైతే ఉన్నది కదా, జ్ఞానం లోపల అది పటాపంచలం అయిపోతుంది. ఎందుకంటే ఈ ధారాపుత్ర క్షేత్ర కళత్రాదులు సుఖంకు కారణం అవే, దుఃఖంకు కారణం అవే కావచ్చు. పుత్రులు ఉన్నారు. దశరథునికి పుత్రులు కలిగినటువంటి ఆనందం కలిగింది. కానీ కాలచక్రం యొక్క ఊబి లోపల చిక్కుకొని తన సంతానం అడవుల పాలు, తన రాముడు ప్రియాతి ప్రియమైన రాముడు అడవుల పాలు అవుతున్నాడు. అంతర్గత విషయాల లోపల వచ్చేసింది. సంతోషం లోపలనే ఒకటి వచ్చేసింది. సంతానమే లేకపోతే ఈ సమస్యను కూడా చూసేటువంటి వాడు కాదు కదా. కాబట్టి శుభం ఉన్న దాంట్లో అశుభం ఉంటుంది, అశుభం ఉన్న దాంట్లో శుభం ఉంటుంది. ప్రపంచంలో మనం కూడా చూస్తూ ఉన్నాం. ఆస్తులు అంతస్తులు అన్నీ సంపాదించి పెడతా ఉన్నాం. ఇవన్నీ సుఖానికి కారణం అంటున్నాం అన్నట్టు అనుకుంటాం మనం. కానీ ఆ బాహ్యమైనటువంటి ఆ సుఖమే నీ దుఃఖానికి కూడా కారణం కావచ్చు. ఎంత ఆస్తి అంతస్తులున్నా కానీ నా అనేవారు నీ నుంచి ఎగిరిపోయారు అనుకోండి, మొత్తం మీద వాళ్ళ జీవితాలు విషభావాలు వాళ్ళు కూరుకొని పోయారు అనుకో, అప్పుడు నీకు చాలా బాధ అవుతుంది. సంతానం లేకపోతే లేరనే బాధనే ఉండే, కానీ సంతానం ఉన్నప్పటికైనా నన్ను చూసేవాళ్ళు లేరు కదా అని ఆ బాధ ద్విగుణీకృతం అయిపోతుంది అన్నట్టు. నిర్ధనునికి లేదనే బాధ, ధనవంతునికి ధనముతోని సమస్య బాధ వస్తూ ఉంటుంది. ఇట్లా విషయ సుఖం ధార అయినా, పుత్ర అయినా, భార్య అయినా, పిల్లలైనా, క్షేత్రాలు భూములైనా, కళత్రాలు గొప్ప గొప్ప విద్యా విజ్ఞానాలైనా, ధనమైన, కనకమైన, వస్తువులైన, వాహనాలైన, ఇవన్నీ బాహ్య సంబంధమైనటువంటి మిశ్రితమైనటువంటి, ఏ దాని నుంచి సుఖం వస్తుందో దాని నుంచి దుఃఖం రావడానికి అవకాశం. ఇట్లా ఉన్నది ప్రపంచం. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అవి వస్తుంటాయి, ఉంటాయి, పోతాయి. దానికి మనకెందుకు, వచ్చేది రాకమానదు, పోయేది నిలిపిన ఆగదు. ఈ జ్ఞానం అనేటువంటిది వచ్చిన తర్వాత దీనికి తోడు అయమాత్మ బ్రహ్మభావన వచ్చేసింది. అక్కడ నేనంటే ఆ బ్రహ్మ చైతన్యమే అనే భావన వచ్చిన తర్వాత అక్కడ దాని నుంచి మనసు ఆత్మజ్ఞానముతోని తృప్తి పొందుతుంటే అది నిరంతర సంతుష్టి అంటారు. దానికి సంతోషం. విషయ సుఖమేమో ఇట్లా వచ్చి ఇట్లా పోతుంటుంది. ఆత్మసుఖమేమో ఆత్మ ఎట్లా పరిపూర్ణము స్థిరమై ఉన్నదో దానికి సంబంధించిన సుఖం కూడా అట్లాగే ఉండడానికి అవకాశం ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా. మనము
కోరుకున్నటువంటిది ఎంత అస్థిరమై ఉంటుందో, మనం కావాలనుకుంటున్నటువంటిది ఎంత అస్థిరమై ఉంటుందో, దానికి సంబంధించిన సుఖం కూడా అంతే అస్థిరమై ఉంటుంది అన్నట్టు. ఉదాహరణకి కూరగాయలు కొనుక్కున్నాం, వాటి యొక్క సుఖము ఒక 4-5 రోజులే. పాలు కొనుక్కున్నాము, ఒక 24 గంటలే వాటి యొక్క సుఖం. ఎందుకంటే ఇట్లా ఉన్నది మనకు. తర్వాత పాలు కూరగాయలు అయిపోయినాయి. తర్వాత జొన్నలు కొనుక్కున్నాము, ధాన్యం కొనుక్కున్నాము, బియ్యం కొనుక్కున్నాము అనుకో, అవి ఒక కొన్ని నెలల పాటు దాని నుంచి మనము సంబంధం ఏర్పాటు చేసుకోవచ్చు. ధాన్యం అయిపోయింది. తర్వాత బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, ఓ 2-3 సంవత్సరాల పాటు మనము వాటి యొక్క సుఖాన్ని అనుభవించగలుగుతాం. అదే రకంగా భూమిని కొనుక్కున్నాం అనుకో, మనము బ్రతికినంత వరకు అది స్థిరంగా ఉంటుంది. బంగారము ఉంటుంది, పోతుంది. ఇట్లా దేనితోని మనం సాంగత్యం ఏది మనం కావాలని కోరుకున్నామో, ఆ కావాలని కోరుకున్నది ఎంత అస్థిరంగా ఉంటుందో, దానికి సంబంధించిన సుఖం అంతే అస్థిరంగా ఉంటుంది. భూమి అది పరంపరాగతంగా తరతరాలుగా ఉండేటువంటిది. భూస్వామి అయినటువంటి వాడు చాలా బేఫికర్గా దాని యొక్క పరిస్థితిని బట్టి ఉంటాడు అన్నట్టు. నాకు ఒక ఆస్తి ఉన్నదని చెప్పేసి. ఈ రకంగా మనం ఆశ్రయించినటువంటి వస్తువు ఎంత కొంచెం స్థిరంగా ఉంటుందో అంత స్థిరంగా మన భావన ఉంటుంది అన్నట్టు. పాలు కూరగాయలు అవి అస్థిరమైనటువంటి 2 రోజుల లోపల అయిపోయేటువంటి అన్నాడు. ఎట్లయితుందో అట్లాగే ఆత్మ అనేటువంటిది నిత్య మంగళ సత్ చిత్ ఆనందం, సర్వవ్యాపకము, సర్వశక్తి సమన్వితము, సర్వజ్ఞత్వముతో కూడుకున్నటువంటిది ఏదైతే పరమాత్మ వస్తున్నదో, ఆ పరమాత్మ వస్తువే నా ఆత్మ, నేనంటే ఆ ఆత్మనే అనేటువంటి భావన, ఈ జ్ఞానం ఎప్పుడు దృఢమైపోతుందో, ఇది ఇట్లా మాటలతో అయ్యేటువంటిది కాదు. నీకు తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఉండి తీరాలే, ఏంటిది పరమాత్మ వస్తువు అని తెలుసుకునేటువంటిది. ఆ తర్వాత అటువంటి మహాపురుషులు నీకు ప్రాప్తించాలి. నీ లోపల తీవ్ర జిజ్ఞాస ఉండాలి. ఆ జిజ్ఞాసను పరిపూర్తి చేసేటువంటి మహాత్ముల యొక్క సాంగత్యం నీకు కావాలి. అప్పుడేమైపోతుంది, మొత్తం మీద నీకు ఈ మాటలన్నీ అర్థం కావడానికి అవకాశం ఉందన్నట్టు. ఏ జిజ్ఞాస నీకు లేదో ఆ విషయం అర్థం కావడానికి వీల్లేదు. ఉదాహరణకి జిజ్ఞాస కావాలి, నేను ఒక మంచి లాయర్ కావాలనేటువంటి తీవ్ర జిజ్ఞాస నీకుంటే ఆ ద్వారాలు, ఆ మార్గాలు అవే సుగమంగా ఓపెన్ అవుతా పోతూ ఉంటాయి అన్నట్టు. మొత్తం మీద నీకు కావాలి జిజ్ఞాస ఫస్ట్. నేను ఒక కలెక్టర్ కావాలనుకుంటే ఆ జిజ్ఞాస నీకుంటే అలాంటి వాతావరణం నీకు అందుబాటులోకి వస్తూనే పోతుంటుంది. అంటే నీ జిజ్ఞాస ఎంత తీవ్రంగా ఉంటుందో మార్గాలు అంత సులభంగా నీకు ఓపెన్ అవుతూ ఉంటాయి, నీకు తెలియకుండా నిమ్మడికి వచ్చేస్తాయి అన్నట్టు ప్రపంచం లోపల. ఆ రకంగానే పరమాత్మ జ్ఞానం పొందాలనుకుంటున్నప్పుడు నీకు తీవ్ర జిజ్ఞాస కావాలి. జిజ్ఞాస ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు అర్థమైపోతాయి అన్నట్టు. చెప్పిండే అర్జునుడు 75 సంవత్సరాల వయసు ఉన్నది, కృష్ణునికి 87 సంవత్సరాల వయసు ఉన్నది. 12 సంవత్సరాల వ్యత్యాసం ఇద్దరికి మహాభారత యుద్ధం లోపల గీతోపదేశం జరిగింది. మరి అంతకు మొదలు వాళ్ళు బంధువులే కదా, ఎప్పుడైనా చెప్పొచ్చు కదా ఈ మాట. కృష్ణునికి తెలియంది కాదు, తల్లి నోరు తెరిస్తే అప్పుడే విశ్వరూపం చూపించాడు, అంతే, ఆయనకంతా తెలుసు. మరి అర్జునునికి రావయ్యా నేను చెప్తాను అన్నాడా ఎప్పుడన్నా? అనలేదు. ఎందుకనలేదు? జిజ్ఞాస అనేటువంటిది పుట్టలేదు అర్జునుడి లోపల. కాబట్టి జిజ్ఞాస అర్జునుడి లోపల లేనప్పుడు కృష్ణుడు ఎంతటి వాడైతే కూడా అది పాస్ కాదు, కరెంటు లోపలికి పాస్ కాదు. కాబట్టి ఎప్పుడు ఈయనకి తీవ్రమైన జిజ్ఞాస వచ్చిందో అప్పుడే శ్రీకృష్ణుడు అనేటువంటి వాడు ఇప్పుడు ఈయనకు అర్థమైతే ఈ మాటలన్నీ అని చెప్పేసి చెప్పడం ప్రారంభించాడు అన్నట్టు. ఈ రకంగా ఇప్పుడు మేము చెప్తున్న మాటలంతా వాచ. మీకు జిజ్ఞాస లేకపోతే కృష్ణుడే ఏం చేయలేదు కాబట్టి మాలాంటి ప్రవచనాలు మీకు ఏం చేయజాలవు. మీ లోపల తీవ్ర జిజ్ఞాస కావాలి అన్నప్పుడు ఆత్మ అంటే ఏంటిది అర్థమైపోతుంది, భగవంతుడు అంటే ఏంటి అర్థమైపోతుంది, మనసు అంటే ఏంటిది అర్థమైపోతుంది, విషయభోగాల యొక్క అస్థిరత్వం ఏంటిది అర్థమైపోతుంది, ఆత్మ యొక్క స్థిరత్వం ఏంటిది అర్థమైపోతుంది, ఆత్మయే నేననేటువంటి నిరూపణ ఏంటిది, దాని యొక్క హేతు ఏంటిది, ఇవన్నీ అర్థమైపోతాయి మనకు మొత్తం మీద. లేకపోతే వాచాగానే ఉంటుంది. ఇక
మనకు అనుభవం అనేటువంటిది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మేము ఎన్ని మాటలు చెప్పినా మీకు అనుభవం లోపల రావాలంటే స్వానుభవం కావాలి. ఒక ఉదాహరణకి, ఒక పండు, నేను ఒక మామిడి పండు యొక్క రుచిని వర్ణించి చెప్తా ఉన్నా. నేను ఎక్కడనో తెచ్చిన ఈ పండ్లు వర్ణించి చెప్తా ఉన్నా, చెప్తా ఉన్నా. అయితే వినేవానికి చాలా తీయగున్నాయి పండ్లు అంటే ఎన్ని తీయగుండాయి. పేడ ఖర్జూర పండ్లు, ఖర్జూరం కూడా తీయగానే ఉంటుంది, చక్కెర తీయగానే, బెల్లం తీయగానే, సీతాఫలం తీయగానే, సపోటా తీయగానే, ఇవన్నీ తీయగానే ఉంటాయి మొత్తం మీద. అయితే అంత మాత్రాన ఏ తీయదనం అది మామిడి పండు తీయదనం. అవును, మామిడి పండు తీయదనం కూడా ఒక రకంగా ఉంటుంది, ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క రకంగా ఉంటుంది అన్నట్టు, వెరైటీస్ ఉంటాయి దానికి కూడా. కాబట్టి ఆ తీయదనము అనేటువంటిది వినుకుంటూనే కూర్చుంటాం, కానీ దాని అనుభవం కావాలంటే ఏ పండు అతడు తింటున్నాడో అందులో ఒక ముక్క నీకు ఇచ్చినప్పుడు ఇంకా నీకు తీయదనం గురించి వర్ణించవలసిన అవసరం లేదు. అనుభవం అంటారు దానికి మొత్తం మీద. ఇంకా అక్కడ ఇంకా ఏం వివరించి చెప్పవలసిన అవసరం, అనుభవం లోపలికి వచ్చేది ముందు వానికి. అట్లాగే తీవ్ర జిజ్ఞాసులకే తత్వజ్ఞానం అర్థమైపోతుంది. తత్వజ్ఞానం యొక్క నిఘంటు భగవద్గీత ప్రయత్నం చేస్తూ ఉన్నాము. కాబట్టి నిరంతర సంతుష్టి జ్ఞానం లోపలనే ఉన్న ఆత్మజ్ఞానం లోపలనే, విషయాల లోపల అది లేదు. విషయ సుఖం అనేటువంటిది కూడా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వచ్చేది రాకమానదు, పోయేది పట్టిన ఆగదు. ఈ మాట జ్ఞాని తెలుసుకొని ఇంకా నేను కోరేది ఏమున్నదప్ప, అంతా అయిపోతూ ఉంటుంది. ప్రయత్నం చేయడమే నాకు కర్తవ్యమనే భావన లోపల ఉంటాడు. అయితే ఆత్మప్రకాశం లోపల ఉన్నందుకు అట్లా ఉంటుంది అన్నట్టు. ఇంకా ఎట్లా అయినా పరిస్థితి ఉంటుంది అంటే, దుఃఖేష్వను ద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములందు కలతనొందని మనస్సు గలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును, అనురాగము భయము కోపము తొలగినవాడును, మననశీలుడు స్థితప్రజ్ఞుడని చెప్పబడును. ఆత్మజ్ఞానాన్ని నిరంతరం మననం చేసేటువంటి దానికి మననశీలత్వం అంటారు అన్నట్టు. మరి అటువంటి ఆత్మ ప్రకాశంలో, ఆత్మజ్ఞానంలో రమిస్తున్నటువంటి వాని పరిస్థితి ఎట్లుంటుందంటే, దుఃఖాలు సుఖాలు ఈ రెండు కూడా మనసుకు సంబంధించిన అంశాలు. ఇంకా రెండవ సత్యం ఏమున్నదంటే, ఏది దుఃఖం అనుకుంటున్నావో, నీ అవగాహన ప్రకారంగా ఏది దుఃఖం అనుకుంటున్నావో నీకు తెలియకుండానే అందులోపల సుఖం కూడా ఉన్నది. ఏది నువ్వు సుఖం అనుకుంటావని అవగాహన ప్రకారంగా నీకు తెలియకుండానే అందులో దుఃఖం ఉన్నాడు. సుఖ దుఃఖ మిశ్రితమైంది విషయభోగం మొత్తం. ఈ ధారాపుత్ర క్షేత్రకళ ఇంతవరకు చెప్పినటువంటి అన్నీ కూడా సుఖ దుఃఖాల యొక్క మిశ్రమం ఉన్నది అందులోపల. తెలుసుకోగలిగితే, మూడో కన్ను తెరిచి వివేకం నుంచి నీవు ఆలోచించగలిగితే, దేన్ని సుఖం అనుకుంటున్నావో నీకు తెలియని దుఃఖం అందులోపల ఉన్నది, ఏది దుఃఖం అనుకుంటున్నావో నీకు తెలియని సుఖం అందులోపల ఉన్నది. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది మొత్తం మీద. కాబట్టి సుఖంలో దుఃఖం ఉన్నది, దుఃఖంలో సుఖం ఉన్నది. మళ్ళీ ఇంకొకటి, సుఖం వచ్చినా ఉండదు, దుఃఖం వచ్చినా ఉండదు. సుఖం కూడా పోయే స్వభావం కలిగినటువంటిదే, దుఃఖం కూడా పోయే స్వభావం కలిగినటువంటిదే. ఎట్లయితే రాత్రి పగళ్ళు ఏర్పడ్డాయో, రాత్రంతా చీకటే, పగలంతా వెలుతురే, ఇవి రెండు స్వాభావికంగా ఉన్నాయన్నట్టు. కాబట్టి మనం ఈ రాత్రి పగల నుంచి పెద్ద చింతించడం లేదు కదా. ఏం చింతిస్తున్నాం? రాత్రి వచ్చింది, సరే పడుకుంటున్నాము, పగలైంది, పని చేస్తున్నాం మొత్తం. ఎందుకు రాత్రి వచ్చే 24 గంటలు వెలుగు కావాలని అనుకుంటున్నామా? సృష్టి క్రమమును అనుగుణంగా మనం నడుచుకుంటా ఉన్నాం అన్నట్టు. సుఖ దుఃఖాలు కూడా సృష్టి క్రమం లోపల అంశాలే. సుఖం వచ్చింది పోతుంది, దుఃఖం వచ్చింది పోతుంది, ఆగమా పాయనం అనిత్య అన్నట్ల వస్తుంటుంది పోతుంటే అస్థిరములైనవి మొత్తం మీద. ఈ రకంగా ఉన్నందుకు ఇవంతా మనసుకు సంబంధించినటువంటి విషయాలే.
ఆ మనసుకు సంబంధించిన విషయాలు కావడం వల్ల జ్ఞానం ఎప్పుడైతే నీకు ఉదయం అయిపోతుందో మనసు లయమైపోతుంది. జ్ఞానం లోపల మనసు అనేటువంటిది లయమైపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వాడు దుఃఖం వస్తే కలత చెందడు, సుఖం వస్తే సుఖాలే కావాలనే ఆసక్తి కూడా ఆ మనిషి దగ్గర ఉండదు. ఇక అనురాగము, భయము, కోపము తొలగిన వాడును. అనురాగం దేనిపైన నీకు సంసారం మీద అనురాగం ఉన్నది. భార్య మీద అనురాగం, పిల్లల మీద అనురాగం, ఆస్తుల మీద ఇంత మనకు చెప్పినట్లు. కానీ దేని విషయంలో నీకు ఎంత అనురాగం ఉన్నదో ఆ అనురాగమే కాలక్రమేణా ఆ విషయమే నీకు దుఃఖంగా పరిణమిస్తుంది అన్నట్టు. అందుకే దేనిపైన అనురాగాన్ని పెంచుకోకు. ఏమైనా ఉండనివ్వండి, ఉండడంలో ఎలాంటి తప్పు లేదు. సంతానం, ఆస్తులు, అంతస్తులు ఉండడం ఎలాంటి తప్పు లేదు. కానీ దాని విషయం లోపల నువ్వు పెంచుకునేటువంటి అంచనాలు ఏవైతున్నాయి కదా, అనురాగం అంటే అటాచ్మెంట్ లోపల వస్తాయి అన్నట్టు. కానీ కొంతకాలం ఉండిపోయేటువంటి విషయ సుఖాలని ఎప్పటికీ ఉండాలనేటువంటి అనురాగంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో అవి పోయే ముందు నీకు బాధ అయిపోతుంది అన్నట్టు. కాబట్టి నీవు అనురాగానికి కనుక వశుడో కాకపోతే బాధలకు కూడా నువ్వు వశుడు కావాల్సిన అవసరం లేదు. బాధల్ని నేమ్ చేయదాలి అన్నట్టు. భయము చూడండి, ప్రతి క్షణం భయం భయం ఈజ్ ఈక్వల్ టు జీవితం. దేహము నేను అనుకున్నప్పుడు, ఈ దేహము, ఇంద్రియాలు, మనసు నేను అనుకుంటున్నప్పుడు ఇవి ఎప్పుడు కూడా భయంతోనే కూడుకొని ఉంటాయి. అన్నిటికంటే గొప్ప భయం ఏంటి? మృత్యు భయం. నాకు మృత్యు వస్తేనే భయము, లేక నా వాళ్లకు మృత్యు వస్తాయనేటువంటి భయమే. నాకు కష్టాలు వస్తాయనే భయము, నా వాళ్లకు కష్టాలు వస్తాయనేటువంటి భయమే. ఈ రకంగా అజ్ఞానం అనేది మనిషికి ఎప్పుడైతున్నదో అనుకున్నది సాధించుకొని పొందినప్పుడు అది మళ్ళీ పోతుందేమో అనేటువంటి భయము, అనుభవించేటందుకు కొరకు నాకు ఆరోగ్యం అని ఉంటుందో లేదో అనేటువంటి భయము, ఇంకా ఒక స్టెప్ ముంగడికేస్తే నా సంతానం అంతా నేను అనుకున్నట్టు ఉంటుందో లేదో అనేటువంటి భయము, ఇంకా కొంత ముంగటేస్తే కీర్తి అపకీర్తులకు సంబంధించిన భయం. ప్రతి క్షణం క్షణం భయం భయం ఈజ్ కూడా జీవితం. ఎందుకు? దేహము నేను అనుకుంటున్నావు కాబట్టి. ఇక్కడ దేహము నాది అని అనుకున్నప్పుడు, నీవు ఆత్మవైనప్పుడు ఇంకా నీకు భయం దేని ఉంటుంది? ఉండడానికే వీల్లేదన్నట్టు. అట్లా భయము తొలగిన వాడును, కోపము తొలగిన వాడును. కోపం ఎప్పుడు వస్తుంది మనిషి కంటే? తాను అనుకున్న దానికి విపరీతం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ కోపం వస్తుంది అన్నట్టు. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగాలి, అట్లా జరగదు. జరిగేది మాత్రమే జరుగుతుంది, జరగంది నీవేం చేసినా జరగదు. కాబట్టి జరగలేదు అనేటువంటి కోపము నీకొద్దు. కోపము నీకు శరీరాన్ని ఎన్నో రకాల పీడన కలిగించేటువంటిది కోపం. కాబట్టి ఆ కోపం కూడా తొలగిన వాడును, మననశీలుడును. ఏ జ్ఞానమైతే గురువు ద్వారా నువ్వు పొందినవో దాని యొక్క మననం ఎప్పుడూ ఉండాలి. మననశీలత్వం బై బర్త్ అలవడదు, నీ పుట్టుకతోనే అలవడదు మననశీలత్వం అన్నట్టు. ఏది నీవు పొంది ఉంటావో దాని గురించిన మననం నిరంతరం ఉంటుంది. భూమి లేనటువంటి వాడు భూస్వామి అయినప్పుడు భూమికి సంబంధించిన మననం ఉంటుంది. భార్య లేనివాడు భార్యను చేసుకున్నప్పుడు భార్యకు సంబంధించిన మననం ఉంటుంది. నిరంతరం దాని గురించి ఆలోచించడం. ఇల్లు లేనివాడు ఇల్లు కట్టుకునేటప్పుడు, కట్టేటప్పుడు, కట్టిన తర్వాత నిరంతరం మననశీలత్వం మనసు లోపల అదే నాది ఇల్లు, నాది భార్య, నాది ఆస్తులు, పాస్తులు అనేటువంటి ఇవన్నీ మననం ఏదైతున్నదో ఎప్పుడు మనసు తాను పొందినటువంటి దాని లోపల మననం చేస్తూనే ఉంటుంది అన్నట్టు. మరి ప్రాపంచిక వస్తువులు లోపల మననం చేసేటువంటి మనసు ఆ దానికి ఆత్మజ్ఞానం అలవడ్డదనుకో, ఆత్మనే నేననే భావం అలవడ్డదనుకో, ఆ మాట శ్రవణము ద్వారా గురుముఖంగా చదవడం వల్ల ఆ మాట నీకు తెలిసి వచ్చినప్పుడు దానికి సంబంధించిన మననం ఉండడానికి వీలున్నదన్నట్టు. మననము లేకపోతే ఏది కూడా స్థిరంగా నిలబడదు. కాబట్టి ఆత్మజ్ఞానం గురించి నిరంతరం మననం చేస్తున్నప్పుడు ఏది కూడా ఏమీ కాదు అనేటువంటి విషయం ఈ శ్లోకాల లోపల ఉన్నది. ఇంకా మొత్తం 18 శ్లోకాలు ఒకే భావాన్ని వ్యక్తపరుస్తూ కొంచెం శబ్దాలను మారుస్తూ
స్థితిని మళ్ళీ మన దృష్టికి తెస్తూ ఇట్లాగే స్థితప్రజ్ఞ లక్షణాలు 18 శ్లోకాలు ఇట్లాగే కొనసాగుతూ ఉంటాయి. ఇది మీకు జిజ్ఞాస లేకపోతే అర్థం కాదు, అర్థం కాలేదనే బాధ మీకొద్దు. ఎవరికి ఏది తీవ్రమైనటువంటి అభిలాష ఉంటుందో అది ఎంత కఠినమైనా వాళ్ళకి అర్థమైపోతుంది అన్నట్టు. అభిలాష లేనటువంటి ఏది కూడా ఎవరు ఎంత దిగొచ్చి చెప్పినా అర్థం కాదు. ఇది తత్వజ్ఞానం ఇట్లాగే ఉంటుంది. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే వింటూ ఉండండి. ధన్యవాదాలు.